ఈరోజు మనం చాలా సెన్సిటివ్ టాపిక్ గురించి మాట్లాడుకోవాలి. అవునండి. అది ఒక చేదు నిజం. మీ భర్త మిమ్మల్ని ఇంటి నుండి వెళ్ళిపో అని అంటే మీరేం చేయగలరు? మీ చేతిలో డబ్బుందా వెళ్ళడానికి? ఆ ధైర్యం మీరు చేయగలరా? లేదు. ఆర్థిక స్వాతంత్రం అంటే ఖరీదైన నగలు కొనడం కాదు. మంచి చీరలు కట్టుకోవడం కాదు. అది మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే శక్తి. నిజమేంటంటే మీ భర్త డబ్బు అతని డబ్బు. మీరు ఖర్చు చేయడానికి అడిగే అనుమతి అతని అనుమతి. అసలైన స్వాతంత్రం అంటే మీ డబ్బు మీది అయినప్పుడు మాత్రమే. వెల్కమ్ టు మై ఛానల్. ఐయామ్ సురేఖ రామ, ఎమోషనల్ ఎంపవర్‌మెంట్ కోచ్. ఇవన్నీ చేయడానికి ముందుగా మనం చేయాల్సింది ఫస్ట్ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. నేను కేవలం ఇంటి పనులు చేసుకునే ఒక గృహిణిని, నేను సంపాదించను అని అనడం ఆపేయండి. మీ పని వెలకట్టలేనిది. కానీ దానికి జీతం లేదు. మీరు ఈ ఫ్రీడమ్‌ని ఎందుకు కోరుకుంటున్నారు? ప్రతీకారం కోసం కాదు. మనశ్శాంతి కోసం. మీకోసం ఒక సేఫ్టీ నెట్ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మీ పిల్లలకు ఆదర్శంగా ఉండటానికి తల్లిగా మీరు స్వయం ఆధారంగా ఉంటే అది మీ పిల్లలకు కూడా గొప్ప బలాన్ని ఇస్తుంది. మీకు సొంతంగా డబ్బు ఉన్నప్పుడు ఇంట్లో మీ మాటకు విలువ పెరిగిపోతుంది. కుటుంబం నిర్ణయాలలో మీ అభిప్రాయం మరింత బలంగా వినిపిస్తుంది. ఇదే మీ అసలైన శక్తి. చిన్న పొదుపుతో మనకు చాలా పెద్ద బలం చేకూరుతుంది. పెద్ద జీతం ఉంటేనే పొదుపు చేయగలం అనుకోకండి. చిన్న పొదుపుతోనే పెద్ద సామ్రాజ్యం మొదలవుతుంది. హిడెన్ మనీ. ప్రతి నెల చిన్న చిన్న అనవసరమైన ఖర్చులను మానేయండి. ఫర్ ఎగ్జాంపుల్ బయట నుండి ఫుడ్ తినడం ఆపేయండి. లేదా ఎక్కువ ధర ఉన్న వస్తువులు తగ్గించండి. ఆ డబ్బును వెంటనే దాచేయండి. రూ. 10 ఛాలెంజ్ చేసుకోండి. మీకు రూ. 10 కనిపించిన ప్రతిసారి దాన్ని ఒక ప్రత్యేకమైన బాక్స్‌లో వేసి సంవత్సరం ఎండ్‌లోకి ఆ డబ్బు తీసి మీరే చూస్తే ఆశ్చర్యపోతారు. ఆటోమేటిక్ పొదుపు. మీ భర్త నెలవారీ ఖర్చుల కోసం డబ్బు ఇచ్చినప్పుడు ఖర్చు పెట్టడం మొదలు పెట్టే ముందే అందులోంచి ఒక 5% తీసి పక్కన పెట్టండి. దీన్ని మీరు మీకు మీరుగా చెల్లించుకోవాల్సిన బిల్లుగా భావించండి. ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రానికి అసలైన పునాది అయిన సంపాదన గురించి మాట్లాడుకుందాం. మీకు ఇప్పటికే ఏదో ఒక నైపుణ్యం ఉండే ఉంటుంది కదా! కుట్లు వేయడం, బాగా వంట చేయడం, పిల్లలకు చదువు చెప్పడం, దాన్నే ఉపయోగించండి. మీరు ఏ వస్తువునైనా తయారు చేయగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఊరగాయలు, అప్పడాలు, చిన్న హస్తకళ అంటే ఆర్ట్ మీ చేత్తో మీరు చేయగలిగినది. దాన్ని మీ చుట్టుపక్కల వారికి లేదా ఆన్‌లైన్‌లో అమ్మడం మొదలుపెట్టండి. మీరు వీడియోలు చూస్తున్నారు కదా! మీకు తెలిసిన ఒక చిన్న నైపుణ్యాన్ని వీడియో తీసి అప్‌లోడ్ చేయడం కూడా ఒక ఆదాయ మార్గమే. నెక్స్ట్ మైక్రో బిజినెస్. చిన్న మొత్తంలో మొదలుపెట్టి మీ నైపుణ్యాన్ని ఉపయోగించి డబ్బు సంపాదించడం. గుర్తుంచుకోండి లక్ష్యం ఏంటంటే ఆ సంపాదనలో ఒక్క రూపాయి కూడా మరొకరిది కాకుండా 100% మీది అయి ఉండాలి. నెలకు రూ. 1000 సంపాదించినా అది ఒక గొప్ప ప్రారంభమే. ఆ చిన్న మొక్క రేపు పెద్ద వృక్షంలా మారుతుంది. సో మై డియర్ గృహశక్తిస్, ఆర్థిక స్వాతంత్రం అనేది స్వార్థం కాదు. అది మిమ్మల్ని మీరు చూసుకోవడం. అది మీ భవిష్యత్తుకు మీరు ఇచ్చుకోగలిగే అత్యుత్తమ బహుమతి. ఈరోజే ప్రారంభించండి. సరైన సమయం లేదా మరింత డబ్బు కోసం ఎదురు చూడకండి. మీ దగ్గర ఇప్పుడు ఉన్న స్కిల్స్‌తోనే మొదలుపెట్టండి. మీరు ఈ మొదటి అడుగు వేస్తే మీరు బలంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అప్పుడే మీరు నిజమైన గృహశక్తిగా మారుతారు.